కాలమును బట్టి చూస్తే ఎలా ఉండాలంట మీరు? గొప్ప వ్యక్తులుగా, బిజినెస్ పీపుల్గా, గొప్ప గొప్ప స్త్రీలుగా, రకరకాల విధానంలో దైవజనులుగా, బోధకులుగా, ప్రవక్తలుగా, అపోస్టల్స్గా ఉండాలి. కానీ ఎలా ఉన్నారంట? వాళ్ళకి బలమైన మాంసం కలిగిన ఆహారము తగదంట, వాళ్ళు తినలేరంట. ఎందుకు? వాళ్ళ మనస్సు ఏ రీతిగా ఉంది, ఇంకా ఎలా ఆలోచిస్తున్నారు? చిన్న పిల్లల వలె ఆలోచిస్తున్నారంట. అందుకే ఇంతకుముందు నేను చెప్పా, క్యారెక్టర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్పిరిచువల్. మీరు ఎంత ఆత్మీయంగా ఉండని, ఆత్మీయత వేరు, గుణం వేరు. ఒకసారి చెప్తాను, 2 చేతులు పట్టు. ఆత్మీయత వేరు, గుణం వేరు. అవునా కాదా? హల్లెలూయా. అరే ఈ అమ్మ ప్రార్థన చేస్తుంది, వాక్యం బాగానే చదువుతుంది, గిట్లెందుకు చేస్తుంది అంటే ఆత్మీయంగా బాగానే ఉంది, అట్లెందుకు చేస్తుంది? మరి ఏం లేదు, సరి అయిన గుణశీలత ఆ వ్యక్తిలో లేదు. హల్లెలూయా. చాలా ఆత్మీయురాలన్నా మోసం చేయదు. ఆత్మీయులే నన్ను అవమానించగా. ఆత్మీయులు ఎందుకు అవమానిస్తున్నారు? ఆత్మీయత ప్లస్ ఏం లేదు, క్యారెక్టర్ లేదు. ద యాటిట్యూడ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, సరి అయిన క్యారెక్టర్స్ ఆ వ్యక్తిలో లేకపోతే తన ఆత్మీయ జీవితం కూడా ప్రజల్ని మోసం చేసేలాగా అయిపోతుందంట. ఇట్స్ ఎ కరప్టబుల్ స్పిరిచువల్ లైఫ్. హల్లెలూయా.